గోపురం గ్రామ పంచాయతీ ప్రజలకు ధన్యవాదాలు. ఈరోజు గోపురం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక నోటిఫికేషన్ ఈరోజు ఉన్నింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 14 మంది, టీడీపీ తరఫున 6 మంది అభ్యర్థులు ఉన్నారు. ఆ వార్డు మెంబర్లు ఈరోజు ఉప సర్పంచ్గా నేను నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను. మా 14 మందికి సంబంధించిన వార్డు మెంబర్లను లోనికి రానియకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ నన్ను కూడా పక్కకు లాక్కెళ్ళి చాలా ఇబ్బంది పెట్టినారు. తప్పించుకొని నేను లోపలికి వెళ్ళిన. నేను నాతో పాటు పవన్ కుమార్ అనే ఒక వార్డు మెంబర్ లోపలికి వచ్చారు. తెలుగుదేశం సంబంధించిన 6 మంది వార్డు మెంబర్లు ముందే వచ్చి కూర్చున్నారు. కోరం లేకపోవడం వల్ల ఎన్నిక వాయిదా అధికారులు వేసినారు. కానీ కొందరు నాయకులు వారిపై దుర్భాషలాడుతూ ఖచ్చితంగా ఈరోజు ఎలక్షన్ జరపాలా, కోరం మీటింగ్ అనేది చించేసి మళ్ళీ జరపండి అని చెప్పి చెప్పడం జరిగింది. అధికారుల మీద దుర్భాషలాడినారు. అయితే లోపల ఉండబడినటువంటి ఎలక్షన్ ఆఫీసరు, వెరిఫికేషన్ చేసే ఆఫీసరు సిట్టుగా ఉండడం వల్ల ఈరోజు సజావు ఎన్నిక వాయిదా పడింది. రేపన్నా పోలీసులు అందరూ సహకరించి, ఉద్యోగస్తులు సహకరించి ఎన్నిక సక్రమంగా సజావుగా సాగాలని కోరుకుంటున్నాం. 11 గంటలకు యువటి గారు కూర్చున్నారు, వార్డు మెంబర్లతో మాట్లాడినారు. కోరం కోసం 12 వరకు వెయిట్ చేసినారు. 12 వరకు కూడా కోరం సంబంధించిన 11 మంది సభ్యులు లేకపోవడంతో కోరం లేదని చెప్పి ఆయన మీటింగ్లో బుక్ రాసినారు. ఎలా నువ్వు మమ్మల్ని అడుక్కోకుండా ఎట్లా చేస్తావు, నువ్వు మా నిర్ణయానికి మేము చెప్పాలి కదా, అధికార పార్టీ మేము ఉండాం కదా అని చెప్పి ఆయన పైన దుర్భాషలాడుతూ దాదాపు గంటన్నర సేపు ఆయనపై ఒత్తిడి చేయడం జరిగింది. కానీ ఆయన తలకోకుండా కోరం లేదు, నేను వాయిదా వేసినాను, రేపు ఎన్నిక జరుపుతానని చెప్పి ఆయన చెప్పి వెళ్ళిపోయినారు.